హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఇప్పుడు పుష్ప 2 ఏదైతే అల్లు అర్జున్ గారి మూవీ ఉందో దాని జనసేన కార్యకర్తలు రిలీజ్ చేయనివ్వం అని కొన్ని ప్రచారాలు వినిపిస్తున్నాయి. అలాగే కొన్ని సోషల్ మీడియాలో కొన్ని అలాగే జరుగుతున్నాయి. సో ఎందుకు జనసేన కార్యకర్తలు ఆపోజిట్ అయ్యారు అల్లు అర్జున్ గారికి? ఎందుకంటే అల్లు అర్జున్ గారు మొన్న వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళ స్నేహితుడికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు కాబట్టి సో ఇలా జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఇక్కడ ఇది ఈ తాలూకు సంఘర్షణ చిలికి చిలికి గాలువాన్ అయ్యిందండి. ఇంత పెద్ద సంఘర్షణ కావాల్సింది కాదు. ఆ శిల్పారవి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళిద్దరూ కాఫీలు టిఫిన్లు చేసేవారు, ఏదో క్లబ్బుల్లోనో పబ్బుల్లోనో సరదాగా గడిపేవారు, మైండ్ సెట్ కుదిరింది. అంటే ఇక్కడ రాజకీయ నాయకుడిగా ఒకరితో స్నేహం చేసే ముందు ఆలోచించుకోవాలి ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందని. అది ఆలోచించుకోలేదు ఒకటి. రెండవది ఏంటంటే ప్రజలకు తెలియజేయాలి, నా ఫ్రెండ్ కనుక వెళ్తున్నాను అంతకుమించి ఇంకేమి కదా ముందు వెళ్ళే ముందు తెలియజేయాలి. తెలియజేసి శిల్ప రవితో పాటు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక 5 నిమిషాలు కలిస్తే వీళ్ళ మధ్య ఏదో కోల్డ్ వార్ జరుగుతుందని ప్రజలు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అవును, పవన్ కళ్యాణ్ పేరు తినబడలా అర్జున్ ఫైర్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. పవన్ పేరు ఎత్తితే చాలు. తర్వాత ఆ మధ్య కొన్ని వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వచ్చాయి. అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అన్నది అది బాహాటంగా డిస్ప్యూట్స్ వచ్చాయి. అది అందరూ చూశారు. రామ్ చరణ్కి అల్లు అర్జున్ మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసం స్టేజ్ మీదే చూశారు. చిరంజీవిని అమాంతంగా చేయి పట్టుకొని లాక్కొచ్చి పక్కన నిలబెట్టాడు రామ్ చరణ్. అప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ అన్నయ్య పెద్ద బాబీ అని ఆయన తీసుకొచ్చి నిలబెట్టాడు అన్నమాట. ఎన్ని బాహాటంగా బయటపడ్డాయన్నమాట. ఇది ఎలక్షన్లో ఆయనకి దగ్గరికి వెళ్ళకపోవడం మాత్రం జనసేన నాయకులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, కాబోయే రోజుల్లో జనసేన ముంబైలో ఒక శివసేన అవ్వబోతుంది. శివసేన చాలా చాలా పటిష్టమైంది, చాలా పౌరుషమైంది అన్నమాట, ఆవేశపరులు అన్నమాట. వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ వాళ్ళే. మంత్రుల కంటే ఇప్పుడు ఆ సేన చాలా పవర్ఫుల్ అన్నమాట. అలా కాబోతుంది. ఇవి రాజకీయాలు. నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళకూడదు. లేదు నన్ను మంచి మిత్రుడు, ఇద్దరు బిర్యానీ తింటాము తాగుతాం అంటే ప్రజలు హర్షించరు కదా. అది నీ తాలూకు స్నేహధర్మం, ఇది నీ కుటుంబ ధర్మం. మరి సొంత కొడుకులా చూసుకున్నటువంటి చిరంజీవి మనోభావాలు దెబ్బతింటాయి కదా. వీళ్ళందరినీ తీసి పక్క పెట్టండి. అందువల్ల ఇది ఏంటంటే చిలికి చిలికి గాలివాన్ అయ్యి ఇది మొన్న ఆగస్టులో అవ్వాల్సిన సినిమా డిసెంబర్కి పోస్ట్పోన్ అయింది. డిసెంబర్లో ఎలాగుంది, ఇక్కడ విశ్వంబర రిలీజ్ కాబోతుంది, దేవర రిలీజ్ కాబోతుంది, పుష్ప 2 రిలీజ్ కాబోతుంది అన్నమాట. అంటే ఆయన తెలిసి ఆయన ఊబిలో పడినట్టే కదా. ఇటు విశ్వంబర క్లిక్ అవుతుందో దేవర క్లిక్ అవుతుందో 3 సమానమే. అప్పుడు ఏమవుతుందంటే బయ్యర్స్ దేనికైతే ఎక్కువ ప్రామినెన్స్ ఉంటుందో, ఏ సినిమా ఎక్కువ అంటే వసూళ్ళు రాబడుతుందో ఆ సినిమానే కొంటారు. అలాగా ప్రధానమైన చిరంజీవి అంటే కొనుక్కొని తీరాలి, దేవరంటే ఎప్పటి నుంచో సినిమాలు లేవు, ఆ సినిమా కూడా కొనుక్కోవాలి. నువ్వు కరెక్టే, పుష్ప కూడా చాలా కాలం అయింది. కానీ ఇక్కడంటే పుష్ప మీద అప్పుడే యాంటీ టాక్ వచ్చేసింది. సరిగా పుష్పాన్ని తీయటం లేదు, సుకుమారు అర్జున్ కోపడుతున్నాడని సమాచారం ప్రజలు అనుకోవడం అన్నమాట. తర్వాత ఏమో అయిపోయిన బడ్జెట్ ఏవైతే అనుకున్నారో ఆ బడ్జెట్కి ఎక్కువ అయింది. ఆయన బయటికి ప్రదర్శించకపోవచ్చు, లేదు అంతా వీఆర్ హ్యాపీ అని ప్రదర్శించకపోయినా బడ్జెట్ ఎక్కువైంది. ఇప్పుడు మీకు ఎక్కడ ఆగస్టు ఎక్కడ డిసెంబర్ అండి. ఈ 4 మాసాలకి ఒక 300 కోట్లలో ఒక 200 కోట్లకు వడ్డీ పడ్డదంటే ఎంత? అది 300 కోట్లు. అయితే 100 కోట్ల కంటే ఎక్కువ సొంత డబ్బు పెట్టరు కదా, మిగతా అంతా ఫైనాన్సర్సే పెడతారన్నమాట. సిండికేట్గా ఫార్మ్ అయి ఉన్నటువంటి ఫైనాన్సర్స్ పెడతారు. మరి వడ్డీలు ఎక్కువైపోవటం లేదు.
వడ్డీలతో కలిపితే ఆ సినిమాకి కనీసం బ్రేక్ ఈవెన్ అమౌంట్ అయినా రావాలి కదా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ అమౌంట్ అంటే ఈ 4 మాసాలు బడ్జెట్, మరి వడ్డీలు కూడా కలుపుకుంటారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక ఏదైనా హీరో అయినా ఓ పెద్ద మనిషి సెలబ్రిటీ అయినా సరే కొంచెం ఒదిగి ఉండడం మంచిదని నా ఉద్దేశం. అది కాకుండా నేను ఇండిపెండెంట్గానే ఉంటాను, నా ఇష్టం వచ్చింది చేస్తాను అంటే పరిణామక్రమాలు మనం ఫేస్ చేయవలసి ఉంటుందన్నమాట. అదే ఈరోజు అల్లు అర్జున్ ముందు ఉందన్నమాట. సినిమా ఆడడము అంటున్నారు, వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. థియేటర్లు ఆడారు ఉందండి, మొదటి రోజు 2 రోజు వారం రోజు కూర్చున్నట్టయితే ఫట్ సినిమా అంతే, వాళ్ళే కూర్చుంటారు. అందువల్ల ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి కనుక కొంచెం పెద్ద మనసు చేసుకొని కొంచెం ఆయన ఒదుగుండి, ఆయనకి మంచి బోల్డ్ ఫ్యూచర్ ఉన్న వ్యక్తి కదా, ఆ ఫ్యూచర్ నిలబెట్టుకుంటే మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.